భవిష్యత్తులో రాజకీయాల నుంచి తప్పుకొనున్నట్లు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి ఎప్పుడో విరమించుకోవాలనుకున్నానని, కానీ ప్రజలు కోరడంతో 2024 ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో తనకు ఊహించని మెజార్టీ వచ్చిందన్నారు. ఇకపై మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటానని చెప్పారు. భవిష్యత్తులో తన కుటుంబ సభ్యులు కూడా పోటీ చేయబోరని వెల్లడించారు. నియోజకవర్గంలో అన్యాయం, అక్రమాలు చేసే ఎవరిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కామినేని హెచ్చరించారు. నా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రాదు. నేను మళ్ళా నుంచో ఎప్పుడో రిటైర్ అయినా ఈ పరిస్థితులన్నీ చూసి తప్పని పరిస్థితుల్లో అందరూ కావాలనుకున్నారు, వచ్చాను. నేను చేయగలిగిన మంచి చేసి వెళ్ళిపోతాను. ఎక్కడ అవినీతి కానీ, అరాచకం కానీ, తప్పు కానీ, రౌడీయులు కానీ ఉంటారు క్షమించను. ఎవరు చేశారు అందులో పిల్లలు, మహిళలు, ముసలాళ్ళు, అంగవైకల్యం వాళ్ళ మీదకి వాళ్ళని 100% ప్రొటెక్ట్ చేస్తాను. తప్పకుండా నేను చెయ్యాలి, మంచి పేరు తీసుకోవాలని వచ్చాను. కానీ నాకు మీరు నేను కూడా ఊహించినంత మెజార్టీ ఇచ్చి నా రుణాన్ని పెంచేశారు. పనులు చేసి రుణం తీసుకుంటానని చెప్పి నేను రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకోబ్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ యాకోబ్, మొత్తానికి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయని అనుకున్నారు, కానీ మొత్తానికి ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సైకిలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమంలో ఈ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2024లో స్థానిక నాయకులు, అదేవిధంగా ప్రజలు కోరిక మేరకు రాజకీయాలు అప్పుడు పోటీ చేశానని, ఆ పోటీలో పెద్ద ఎత్తున మెజార్టీ కూడా వచ్చిందని కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈసారి మా నేను అదేవిధంగా నా కుటుంబ సభ్యులు ఇంకా రాజకీయాల్లోనూ ఉండబోము అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనిలో ఆంతర్యం పెద్ద ఎత్తున కొన్ని ఇప్పుడు దీని మీద కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే గత అసెంబ్లీ సెక్షన్స్ లో కొంతవరకు కామినేని శ్రీనివాస్ మీద బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో ఉండకూడదు అనేది కూడా ఆయన పర్టికులర్ గా తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలోని ప్రజలు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తాను. అదేవిధంగా ఎవరైనా ఆక్రమణలు కానివ్వండి, ఏదైనా ఎవరైనా ఇబ్బందులు పడితే ఖచ్చితంగా వాళ్ళు క్షమించేది లేదు అనేది కూడా చెప్పారు. అయితే మహిళలకు, అదేవిధంగా వితంతులకు, వికలాంగులకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే స్వయంగా వాళ్ళు వచ్చి నన్ను కలవచ్చు, ఏ పని అయినా సరే ఖచ్చితంగా నేను చేస్తాను అనేది కూడా ఒక హామీ అయితే ఇచ్చారు. ఏదేమటికి ప్రస్తుతం కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. ఈ మధ్యలోనే ఆయన నియోజకవర్గంలో పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు నియోజకవర్గంలో